ఫ్రెండ్స్ తాటికాయలు కాల్చుకుంటున్నాం. నాయనమ్మ తాటికాయలు కాలుస్తుంది. ఇందాక పొలంలోకి వెళ్ళి ఏరకొచ్చుకున్నాం. తాటికాయలు 3 తెచ్చుకున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు దొరికినాయి అని తెచ్చుకున్నాం. ఇది తినరా? ఉంటాయమ్మా కాల్చుకొని బుసుగు తీసేసి తింటే బాగానే ఉంటాయి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళని తెచ్చుకొని ఇప్పుడు దొరకట్లే. ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు వీటిని కూడా. పల్లెటూరు వస్తే ఖమ్మంగా పొలాల్లోకి వెళ్తే మంచిగా ఏరుకోవచ్చు. ఇందాక వెళ్తే దొరికాయి అక్కడ. ఇంకో నానమ్మ 2 తీసుకొని వెళ్ళింది. ఇలా మీరు కూడా తిన్నారా? కామెంట్స్ పెట్టండి. చిన్నప్పుడు తాటికాయలు అన్నీ. పల్లెటూరు అయితే మంచిగా అన్నీ దొరుకుతాయి. అలా ఇది ఒక్కొక్కటి కాల మళ్ళీ బయటకు వచ్చింది. కాల్చుకోవాలి. శనగైపోయింది పొయ్యి. ఈ ముదిరిపోతుంది. నాయన కాల్చుకుంటుందా? ఆ పిల్లలు వస్తే తింటారా? అనేది అప్పుడు దాకా ఉంటాయా? కాల్చి పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి తెస్తే? కాల్చి పెట్టుకుంటారు 4 అయినా. మా నాయన ముందు చాలా రోజులు అయింది కదా, మళ్ళీ చూడండి ఒకసారి. ఫ్రిడ్జ్లో దీంతో కూడా స్వీట్లు కూడా వండుతారట్టుంది. వండుతారమ్మా, వండుకుంటారు. చిన్నప్పుడు పోయి పొద్దున్నే లేచిపోయి ఏరుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు అట్టుంది. అటు ఇప్పుడు తాటికాయ తింటే రోగాలు వస్తున్నాయి అని ఎవరు వెళ్ళరు. చూసిన తాటికాయ ఏదో ఉదాహరణకి తింటున్నారు ఎవరన్నా పెద్దోళ్ళు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరు తినట్లేదు అన్ని. చెడి పడి తింటాం. బాగా పగలాల కాలే మరి పగిలితే కాలినట్టు రుచి తగిలి. ఆన్లైన్లో 400 ఒక కాయ బుక్ చేసుకుంటే. పని 200 కాలు రావా? వస్తాయి చార్జ్ పెట్టుకొని వెళ్తే. బాగా గట్టి పొలలేసి కాలవాలి ఇట్లా. తింటదంట మీ మనవరాలు చిన్నది. అడిగితే ఏడయ్య అని అడిగింది. అది గట్టిగా దగ్గు కూడా పోయిద్ది. ఊదుతున్నావు కదా, వెనక్కి ముందు కూపిరి తీస్తావు కదా, అప్పుడు అది గరగర అనేది వస్తుంది.
అసలు వేసాడు మెల్లిగా వెళ్తాడు. కాయ మీద కాయ పెట్టి ఎప్పుడు కాలాలంటే కాలుతుంది మెల్లిగా. బాగాలేవా? రెడీ అయ్యారా? తీస్తా. బాగాలేడంట, అందంగా లేడంట, తీయొద్దు అంటున్నాడు. తిను, బాగుంటది, తిను. ఎప్పుడన్నా తిన్నావా? మీరు కూడా కలుసుకుంటావా? మంట పెట్టాలా కాలుస్తుంది మరి. కింద మాడిపోద్దాం పక్క మీద, లోపడదే ఒకటే పక్క కాలుతుంది అది. దీన్ని లాగు. మరి అవి కాలవకపోతే పాడవా? అంటే తినేవాళ్ళు ఉంటే కాల్చుకుంటే వాళ్ళు ఆడ పెట్టినా రేపు వాళ్ళు వస్తే కాల్చుకో. ఇప్పుడు బయటకు లాగుద్దాన్ని అది కాలేదా? కాలేదు, పగిలిందిగా, పొట్ట పగిలింది. కాలికి పొట్ట పగిలిపోద్దా? కాలితే ఇదేందరా సందు వచ్చింది, కాలి సందు వచ్చింది. ఇదే కాలింది, ఇదే ఇటు కాలింది. ఆ పక్క కాదు ఆడ, నువ్వు కర్రగుల్ల పెట్టిన కాడ ఆడ కాదు. తింటావని కదా. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్నమ్మ అయితే తాటకాయ వరుస్తుంది. చూడండి చూడండి. తింటావు ఇప్పుడు? నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? కానీ కాల్చుకొని తినలా, మామూలుగా తిన్నా. రెండే బొడ్డు, బొడ్డు 2 విత్తనాలు, 2 విత్తనాలు అని బొడ్డు. అది అట్లా తీసుకొని తినాల. అసలు కొడుకులు దోస్తుకి పెట్టలు దూరుకోగా అసలుకి అదిగా పెద్దమ్మ కంటికి నేను తిన్నావు, నువ్వే తిండుకొని ఆలోచిస్తుంది ఇద్దునా వద్దునా అని. అబ్బా కాకుందే, నువ్వు ఎట్ట దీన్ని తిని కదా. తిన్నాను, బాగుంది. ఇందాక ఇంట్లో పెడితేనే వాసన. అట్లా పెట్టుకొని డబ్బులు అట్టి తినే తిను. అట్లా తినకూడదు, మా కాయ కాయ నోట్లో పెట్టుకొని తినాలి. జుట్టు అది అట్లా తింటే వస్తుంది. సంవత్సరం ఒకసారి అన్న తినాలంటాం కాయ, ఏ పండు అయినా తినాలి. గట్టుకున్నట్టు ఎట్లా తిను, నువ్వు ఎట్లా తింటావు? కాలుతుంది. పెరుంది అమ్మ బాగా బాగుందా? చూడు ఎట్టపోకుందా, అది బాగానే పడుతుంది దాంట్లో, బాగానే పడుతుంది. ఇద్దరు తింటున్నారా? అవ్వ మనవరాలు ఇద్దరు. పుళ్ళు బయటకు వస్తానుగా, పుళ్ళు రావట్లేదులే. అట్లా ఇట్లా చీకాలమ్మాయి, చీకితే మంచిగా వస్తుంది. అట్లా పీచులతోటి, మామిడికాయ తింటావు కదా పీచులతోటి, అట్లా తింటే బాగుంటుంది, గుజ్జు వస్తుంది లోపలికి. దగ్గ ఎక్కువ అవుతుందేమో. మీ పిల్లలు తినరా? ఇక తీసుకొని పో, తినే వాళ్ళు తింటారు. పిల్లలు ఎవరైనా తింటానంటే చిన్న మొక్కే ఇస్తుంది. పిల్లలు ఉన్నారు కదా, చిన్న మొక్కే ఉంది కదా. నోటితో లాగలేదండి, దేంతో? మిషన్ కోడలు తింటుంది మా, మిషన్ కోడలు తింటుంది బాగా తింటుంది. పిల్ల ఆ పిల్ల కట్ట అలవాటు ఏమో. సుధా చిన్న కోడలు తింటుంది తాటికాయ. లేకపోతే వాళ్ళ రేపు పోయేటప్పుడు 2 కాయలు ఆడుకొచ్చామని బండి తెచ్చుకుంటాం. ఏంటో ఉండేవి కదా. అది కాలువలో, అది రేపు రాజోళ్ళతో కాల్చుకుంటారులే అని ఉంచి. వాడేం చేసుకుంటాడు దాన్ని? ఉంటదంటే కాల్చుకొని తినమను. దాని మీద కూడా పెట్టచ్చు, సిలిండర్ మీద కూడా కాల్చుకోవచ్చు. ఏదైనా నినపది ఏదైనా పెట్టి కాల్చుకోవచ్చు. తింటా
వద్దంట. నేను పాలు మాలకుండా పోయి రాజేసి మా నాయన మనం బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకోసము అది ఎలా తినాలో కూడా చూపిస్తుంది, ఎట్లా తినాలో ఆమె పిలిచింది. అట్లా తినాలంట, అట్లా తింటేనే కదా దానికి రుచి వచ్చేది. అది గుజ్జు అంత వస్తుంది కదా, అట్నే ఉంటాయి. రేపు దోశ వస్తుంది అంత, లేదా ఎత్తుకొని వెళ్ళి వాళ్ళకి ఎవరైనా తింటారా రూపాయి వేసి వచ్చు. ఇది